హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనకి డిసెంబర్ 1వ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ అమావాస్య అనేది ఆదివారంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది. మనకు అందులో కార్తీక మాసంతో కూడా కూడి వచ్చింది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు ఎలాంటి పరిహారాలు చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అంటే కార్తీక మాసము ప్లస్ ఆదివారము అలాగే అమావాస్య మనకి 3 కలిసి వచ్చినాయి. ఇలాంటి రోజు కోసం ఏంటంటే చాలా మంది కూడా ఎదురు చూస్తారు పరిహారాలు చేయటం కోసం. ఆ పరిహారాలు ఏం చేసినా కూడా ఇలాంటి రోజున మీరు ఏ కోరికతో చేసినా కూడా ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరిద్ది. అంత నమ్మకంగా ఈ అమావాస్య టైంలో పరిహారాలకు అనేది అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి మీరు ఆ రోజున ఒక్క నిమ్మకాయతోటి ఈ చిన్న పరిహారం కనుక చేస్తే నిమిషాల్లోనే మీ సమస్యలన్నీ పోయి మీ తలరాత మారి మీరు కోరినట్టుగా జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ఈ అమావాస్యకి 100 సూర్యగ్రహణాల శక్తి ఉంది. కాబట్టి ఇలాంటి అమావాస్య అనేది మీకు ఇప్పుడల్లా రాదు. ఇలాంటి అమావాస్య కోసం ఏంటంటే చెప్పాను కదా, ఎంత ఎదురు చూసినా కూడా ఇలాంటి అన్ని సమయాలు కలిసి రావటం అనేది చాలా అరుదు. కాబట్టి సింపుల్గా మీరు ఒక్క నిమ్మకాయతోటి పరిహారం చేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలున్నా, అది డబ్బుకు సంబంధించిన సమస్యలా లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదన్నా సమస్య ఉన్నా, ప్రేమించుకునే వాళ్ళు పట్టించుకోకపోయినా, ఇష్టపడే వాళ్ళ మధ్య ఏదన్నా గొడవలతో మనశ్శాంతి లేకపోయినా, అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. ఇలాంటి సమస్యలు మీకు ఏ ఉన్నా సరే క్షణాల్లో నిమిషాల్లో తీరిపోయి మీరు కోరినట్టుగా ఖచ్చితంగా జరిగిద్ది. నిమ్మకాయేగా అని చెప్పేసేసి మీరు ఈజీగా తీసుకోమాకండి. నిమ్మకాయ అనేది పరిహారాలకు పెట్టింది పేరు. చాలా శక్తివంతమైనది నిమ్మకాయతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు నిమిషాల్లో వచ్చింది అనమాట. అంత శక్తివంతమైనది, అంత పవిత్రమైనది నిమ్మకాయ. మనకు నిమ్మ చెట్టు కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే దేవతా వృక్షంతో సమానం. అలాంటి నిమ్మకాయతోటి ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం 6 దాటిన తర్వాత చేస్తే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిమిషాల్లో తీరిపోయిద్దని చెప్పేసేసి మనకు పండితులు శాస్త్రాలు అనేవి చెప్పటం జరుగుతుంది. ఏమీ లేదు, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి, అమావాస్య కాబట్టి అందరూ కూడా చక్కగా తలస్నానం చేయండి. తలస్నానం చేయటం వల్ల చాలా వరకు కూడా దోషాలు అనేవి పోతాయి అన్నమాట. అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ రోజు ఇల్లు కూడా కొంచెం, మనకు అమావాస్య కాబట్టి ఇల్లంతా కూడా కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసుకొని, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసుకొని మీరు ఇల్లంతా తుడుచుకోండి. ఇల్లు తుడవటం వల్ల ఉప్పు వేసి నెగిటివిటీ ఏదన్నా ఉన్నా కూడా చెడు, ఇంట్లో ఉన్నటువంటి చెడు అనేది చాలా వరకు కూడా బయటికి వెళ్ళిపోయిద్ది. అలా చేసేసి మీకు కుదిరితే ఉపవాసం ఉండటానికి ట్రై చేయండి. అంటే ఒక్క పూట తినేసేసి సాయంత్రం పూట ఏదన్నా పండ్లు కానీ ఏదన్నా టిఫిన్ కానీ ఇలాంటివి చేస్తే చాలా మంచిదన్నమాట. అంటే నెలంతా కూడా మీకు ఉపవాసం చేసినటువంటి ఫలితం అనేది వచ్చింది. అలాగే మీరేం చేస్తారంటే మీకు కుదిరితే ఏదన్నా ఎవరికన్నా ఆవుకు కానీ లేదా ఏదన్నా చిన్నపిల్లలకు కానీ ఎవరికన్నా దానం చేయండి. దానం చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా దరిద్రాలు అనేవి దూరం అవుతాయి అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. సింపుల్గా మీ స్తోమతకు తగ్గట్లుగా, మీకు ఎక్కువ స్తోమత ఉందనుకోండి, ఏదో ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు, లేదు మాకు అంత లేదు అనుకుంటే ₹1 ₹2 బిళ్ళలైనా సరే, ₹2 సరే, ఇట్లా ఎంతో కొంత దానం చేయండి. అలాగే మీకు ఆవులు తిరుగుతూ ఉంటాయి, ఆవుకు 2 అరటి పండ్లు పెడతాము. ఇలాంటివి కూడా మనకేంటంటే చాలా మనకి మంచి జరుగుతుందన్నమాట. ఇలాంటివి చేయటం వలన మనకు దేవుడు ఏంటంటే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. అట్లా కలిసి రావటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రోజున దానం చేస్తే చాలా వరకు కూడా దరిద్రాలు దూరం అవుతాయి. ఇంకా కొంతమంది ఏంటంటే దోషాలతో బాధపడతా ఉంటారు. ఏవి సర్పదోషాలని చెప్పేసేసి వాళ్ళ జాతకాల్లో పెళ్ళిళ్ళు కూడా కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా సమస్యలు రావటం, ఇలాంటివి ఏంటంటే తెలియదు. ఎందుకు మాకు ఇట్లా ఈ సమస్యలు మా వెంట పడ్డాయి ఏంటి, మాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి బాగా బాధపడతా ఉంటారు. అవేంటంటే వాళ్ళకి దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు, ఇలాంటి దోషాలు అనేవి ఉండటం వలన వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది తరచూ వెంటబడుతూ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ రోజున మీకు దగ్గరలో ఏదన్నా నాగేంద్ర స్వామి గుడి కానీ ఏదన్నా విగ్రహం కానీ ఉంటే ఆ విగ్రహానికి చక్కగా ముందు నీళ్లతో అభిషేకం చేసి, అంటే నీళ్లతో శుభ్రంగా క్లీన్ చేసి
తర్వాత మళ్ళీ పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లతో అభిషేకం చేసి స్వామివారికి కాస్త పసుపు కుంకుమ అలాగే కొంచెం పూలు అవి సమర్పించి ఏదన్నా మీరు ప్రసాదం పెట్టాలనుకుంటే అక్కడ పెట్టేసేసి స్వామికి దండం పెట్టుకుంటే చాలా వరకు కూడా నాగదోషాలు ఏదన్నా ఉన్నా కూడా మీ జాతకంలో అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలా క్లియర్ అయిపోవటం వలన పదే పదే ఈ సమస్యలు ఏంటి, ప్రేమించుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇష్టపడే వాళ్ళు మాట్లాడట్లేదు, ఎంత కష్టపడినా కూడా డబ్బు సంపాదించలేకపోతున్నామని చెప్పేసేసి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఏదో భయాలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ముందు జాతకాల్లో దోషాలు క్లియర్ చేసుకుంటే మీ సమస్యలు ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి. అలాగే పితృదోషాలు చాలా మంది కూడా ఏంటంటే పెద్దవాళ్ళు గబక్కున ఆవేశపడి తిడతా ఉంటారు, ఏదో ఒకటి శాపనార్థాలు పెడతా ఉంటారు. మీరు ఎట్లా సుఖంగా ఉంటారు నేను కూడా చూస్తాను, మీరు ఏడుస్తారు, మీరు జీవితంలో సుఖపడరు, మీకు ఇప్పుడే ఏముంది, ముందు ఉంది, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఇట్లాంటివి శాపాలు పెడతా ఉంటారనమాట వాళ్ళ కడుపు మండినప్పుడల్లా. అలాంటివన్నీ కూడా పోవాలి అని అంటే అమావాస్య కాబట్టి ఆ రోజున పితృదేవతల కంటే పెద్దవాళ్ళకి తర్పణాలు వదలటము ఇలాంటివి చేయటం వలన కూడా పితృదోషాలు అనేవి పోతాయి. ఇళ్లల్లో ఉన్న వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా అలాంటి వాళ్ళు ఏదైనా తొందరపడి మాట్లాడేవాళ్ళు అలా అంటున్నారు అనుకుంటే వాళ్ళని కదిలించకుండా వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఆ దోషాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. కాబట్టి చక్కగా సింపుల్గా అలా చేసుకోండి. మీరు నిమ్మకాయ ఏం చేస్తారంటే ఒకటి ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయ వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉండాలి, కొంచెం పెద్ద సైజులో ఉండాలి. ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే 4 భాగాలుగా కట్ చేయండి. అడ్డంగా కాదు, నిలువుగా 4 భాగాలుగా కట్ చేయండి. పూర్తిగా విడబడకూడదు, మనకు ఒక ఫ్లవర్ లాగా కట్ చేయాలన్నమాట. 4 భాగాలుగా అట్లా కట్ చేసేసి ఆ నిమ్మకాయలో మీరేం చేస్తారంటే మీకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అంటారు, కళ్ళు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, ఇట్లా ఆ రాళ్ళ ఉప్పుని మీరేం చేస్తారు ఆ నిమ్మకాయలో పెట్టేసేసేయండి. అలా పెట్టేసిన తర్వాత దాని మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లేసేసి 2 లవంగాలు ఆ ఉప్పు మీద అట్లా గుచ్చండి. అలా గుచ్చేసేసి ఆ నిమ్మకాయకి కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టేసేయండి. అలా పెట్టేసేసి ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే మీ చుట్టూతా తిప్పేసుకోండి. ఎందుకంటే నరుల దిష్టి చాలా మంది కూడా పట్టించుకోరు, కానీ పట్టించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇంటి ముందల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, అలాగే బంధువులు, ఇలా చాలా మంది కూడా ఏంటంటే మన సమస్యలు ఏదో మనం పడుతుంటే తింటున్నామో తింటలేదో చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది అని చాలా మంది కూడా వాళ్ళు కష్టపడి చేసేది ఎవరికి కనబడదు, వెనకమాల కష్టం కనబడక ఎదురుగా ఉన్నోళ్ళు ఏంటంటే ఈ జనం ఏంటంటే ఏడుపులు అనమాట. ఎంత ఏడుస్తారంటే పైకి అంత విషపు నవ్వులు నవ్వుతారు, లోపల మాత్రం వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా, వీళ్ళు ఎప్పుడు ఏడుస్తారా, వీళ్ళకి ఎప్పుడు రకరకాల సమస్యలు వస్తాయా, వీళ్ళకి ఎప్పుడు రోగాలు వస్తాయా, వీళ్ళకి ఎప్పుడు డబ్బులు లేకుండా అడుక్కు తింటారా, అసలు వీళ్ళు ఎందుకు బతుకున్నారు అన్నట్లుగా జనాలు చూపులు ఏంటంటే ఎంత విషపు చూపులు అనమాట. అలాంటి చూపులు మీ మీద పడటం వలన ఇలాంటి సమస్యలు, రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ పోవాలంటే ఆ నిమ్మకాయని శుభ్రంగా మీ చుట్టూతో తిప్పేసేసుకొని ఆ నిమ్మకాయని ఎడం చేత్తో పట్టుకొని మీరు తూర్పు ముఖంగా కానీ లేదా ఉత్తరం ముఖంగా కానీ మీ చుట్టూతో ఎడం చేత్తో పట్టుకొని తిప్పేసేసుకోండి. మనకేంటంటే ఇక్కడ నిమ్మకాయ పవిత్రమైనది, శక్తివంతమైనది, అలాగే ఉప్పు శక్తివంతమైనది. దిష్టికి ఉప్పుకి చాలా దగ్గర సంబంధం ఉంది, తీసి అవతలేసిద్ది అనమాట ఉప్పు అనేది. అలాంటి ఉప్పు, లవంగాలు, ఈ లవంగాలు కానీ అందులో పెట్టిన ప్రతిదీ కూడా చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి అలాంటి దాంతో దిష్టి తీసేసుకోవటం వల్ల మీరు నిమిషాల్లోనే మీకున్నటువంటి ఆ దిష్టి కానీ దోషాలు కానీ అవన్నీ కూడా పోయి
మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తీరి మీరు కోరినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది. అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. అట్లా చేసేసిన తర్వాత ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే ఎవరు తొక్కని చోట కానీ మీకు అవకాశం కుదిరితే పారే నీళ్ళలో కానీ పడేయండి. మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. తర్వాత ఇంకో నిమ్మకాయని తీసుకొని మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు తీసుకోండి. ఇంకోటి పండిన నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయలను కూడా ఇట్లాగే 4 భాగాలుగా నిలువుగా ఒక ఫ్లవర్ లాగా కట్ చేసి చీలికల్లాగా 4 చీలికల్లాగా పూర్తిగా కట్ అవ్వకుండా అందులో కూడా ఇట్లా ఉప్పు, 2 లవంగాలు, కొంచెం పసుపు, కుంకుమ చల్లేసేసి ఇవన్నీ పెట్టేసేసి ఆ నిమ్మకాయని ఇంట్లో మొత్తం తిప్పండి. బెడ్రూముల్లో, వంటగదిలో, ఇట్లా హాల్లో మొత్తం కూడా ఇల్లంతా పైన కింద మొత్తం తిప్పండి. అలా చేయటం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు శక్తులు మొత్తం కూడా పూర్తిగా లాగేసుకునిద్ది. అలా చేసేసిన తర్వాత ఆ నిమ్మకాయని కూడా మీరు తీసుకెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి దిష్టి, మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు మొత్తం కూడా ఆ రోజున బయటకు వెళ్ళిపోతాయి. మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇక మీకు ఎలాంటి సమస్యలు అనేవి కూడా చాలా వరకు కూడా ఇంక ఇప్పుడల్లా కూడా సమస్యలు అనేవి రావు. మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఇంకోసారి ఈ పరిహారం చేసుకోండి. అమావాస్య టైంలో అలాంటప్పుడు చూసుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట. మీరు వ్యాపారం చేసుకునే స్థలాల్లో కూడా ఇట్లా చేసుకోవచ్చు, బాగా కలిసి వచ్చిద్ది. ఇట్లా చేసేసి ఇక మీరు సింపుల్గా అది పడేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఇది సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే చెయ్యాలి. మనకు ఆ టైంలోనే శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి, అమావాస్య గడియలు ఉంటాయి కాబట్టి సాయంత్రం టైంలో చేసుకోండి. 6 దాటినాకలే కానీ లేదా 5:30, 6:30 ఇట్లా ఈ టయాల్లో దాటిన తర్వాత చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అలాగే ఆ రోజున ఏంటంటే దీపం వెలిగించుకుంటే కూడా అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు అమావాస్య టయాల్లో ఎక్కువగా. అలా లక్ష్మీదేవికి మీరు పూజ చేసుకోవటం వలన కూడా మంచిగా మీకు కలిసి రావటానికంటే 5:30 నుంచి 6:30 లోపు మీరు దీపం పెట్టుకుంటే మీకు విపరీతంగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే మంచిగా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో కూడా ఎప్పుడూ కూడా మీ ఇంటిల్లపాది, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండటానికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రోజును తొలగించుకోవటానికి పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారాన్ని మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి. ఎందుకంటే ఒక్క 10 రూపాయలు పెట్టుకుంటే 2 నిమ్మకాయ 10 రూపాయలతో ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా పారద్రోలొచ్చు అనమాట. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్. మనకు మారువాడీసు వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకునే వాళ్ళు అంతంత ఆస్తులు సంపాదించుకోవటం, బంగారాలు కొనుక్కోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. డబ్బున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అంత బాగా ఎప్పటికప్పుడు కలిసి వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను తీసేసుకుంటూ ఉంటారు ఇలాంటి పరిహారాలు చేసుకొని. అర్థమైంది కదా ఎట్లా చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.